హాయ్ ఫ్రెండ్స్, మన హిందూ పురాణాలు బలమైనవి, శక్తివంతమైనవి. ఎందుకంటే వీటినే తమ ఆచారాలుగా, సాంప్రదాయాలుగా చేసుకుని మనుషులు ఫాలో అవుతున్నారు. ఇవి మనుషుల జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఇంకా చూపిస్తాయి కూడా. అయితే ఈ పురాణాలు ఎంత శక్తివంతం అవ్వడానికి ముఖ్య కారణం మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే దేవుళ్ళు, దేవతలు, వీళ్ళందరూ ఉండడమే. ఇక రెండోది వారికున్న బలమైన ఆయుధాలు. పురాణాల్లో కనిపించే ఒక్కో ఆయుధానికి ఒక్కో పవర్ ఉన్నట్టే ఒక్కో చరిత్ర కూడా ఉంది. అలాగే కొన్ని ఆయుధాలను ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆయుధాలు అనే టాపిక్ వచ్చినప్పుడు ముందుగా అత్యంత శక్తివంతమైన త్రిశూలం గురించి చెప్పుకోవాలి. ఇది మహాదేవుడు శివుడి దగ్గర ఉంటుంది, అమ్మవారి ప్రతిరూపం. ఇది ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉండే ఆయుధం. దీనికి 3 సూదుల్లాంటి ఆకారం ఉంటుంది. ఈ 3 ముళ్ళు త్రిమూర్తులను సూచిస్తాయి, ముల్లోకాలను చూపిస్తాయి, 3 గుణాలను సూచిస్తాయి, 3 కాలాలను సూచిస్తాయి. కాదు, ఈ 3 ముళ్ళు కూడా పైన చెప్పుకున్న వాటన్నిటినీ శాసిస్తాయి. ఇవన్నీ కూడా త్రిశూలంలో ఉన్న పవర్ వల్లే నడుస్తుంది. ఇక సుదర్శన చక్రం, మహావిష్ణువు ఆయుధమే ఈ సుదర్శన చక్రం. ఇది దంతాలతో చేసిన ఒక డిస్క్ లాంటి పరికరం. ఇది తిరుగుతుంది కాబట్టి దీన్ని చక్రం అని పిలుస్తారు. ఇది కేవలం ఆ మహావిష్ణువు ఆధీనంలో ఉంటుంది. అపరిమితమైన శక్తులు ఈ చక్రానికి ఉంటాయి. త్రిమూర్తుల్లో ఒకరైన ఆ మహావిష్ణువు ఈ లోకాలను కాచి కాపాడుతూ ఉంటాడు. అప్పుడు అతని మనస్సు అలాగే అతని వేగాన్ని కూడా ఈ చక్రమే నియంత్రిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ చక్రం తిరిగితే కాలం తిరుగుతూ ఉంటుందని అంటారు. ప్రపంచాలు సృష్టించాలన్నా, నిలబెట్టాలన్నా, నాశనం చెయ్యాలన్నా కూడా ఈ చక్రం వల్లే జరుగుతుంది. మహాభారతంలో విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ఒక ఆయుధంగా సుదర్శన చక్రాన్ని ఉపయోగించి శిశుపాలుడి తలను నరుకుతాడు. అలాగే సూర్యుడిని నిరోధించడానికి కూడా కృష్ణుడు ఒకసారి ఈ చక్రాన్ని వాడతాడు. ఇక మహావిష్ణువు శివుని భార్య సతీదేవి చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని ముక్కలుగా చేయడానికి కూడా ఈ చక్రాన్ని వాడాడు. సతీదేవి ఎంతో శక్తివంతమైంది. అందుకే ఆమె శరీర భాగాలు ఈ భూమిపై ఉంటే ఎప్పటికీ ఈ భూమి సురక్షితంగా ఉంటుందని ఆ భాగాలను భూమిపైకి విసురుతాడు. అప్పుడు అవి శక్తిపీఠాలుగా మారతాయి. అంతేకాకుండా సముద్ర మదనం జరిగినప్పుడు కూడా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని వాడతాడు. తరువాత బ్రహ్మాస్త్రం. మీకు తెలుసు కదా, బ్రహ్మాస్త్రం అంటేనే ఇక తిరుగులేనిదని అర్థం. అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు ఎంత శక్తివంతమైనవో ఇది అంతకంటే ఎక్కువ శక్తివంతమైనది. మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు మాత్రమే ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. అలాగే అర్జునుడు, అశ్వత్థామ ఇద్దరూ యుద్ధంలో బ్రహ్మాస్త్ర శక్తి ఉన్న బాణాలతో యుద్ధం చేస్తారు. అప్పుడు 2 బాణాలు ఢీకొని భూమి కాలిపోతుంది. బ్రహ్మాస్త్రానికి అంత శక్తి ఉంటుంది. అంతేకాకుండా రాముడు రావణుణ్ణి ఈ బ్రహ్మాస్త్రంతోనే చంపాడని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత బ్రహ్మశిరాస్త్రం. బ్రహ్మాస్త్రం 2 వెర్షన్. ఇది బ్రహ్మాస్త్రం యొక్క 2వ వెర్షన్ లాంటిది. ఈ బ్రహ్మశిర అస్త్రం బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తివంతమైందని చెప్తారు. దీన్ని కూడా బ్రహ్మే తయారు చేశారు. మన పురాణాల ప్రకారం ఎక్కడైతే బ్రహ్మశిరాస్త్రం ప్రయోగిస్తారో ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా మంటల్లో పడి మాడి మసవుతుంది. ఇక రుద్రాస్త్రం. ఇది శివుని ప్రతిరూపం. శత్రువులను ఓడించడానికి అలాగే హరించడానికి దీన్ని ఉపయోగిస్తారు. మరణాన్ని కూడా జయించే గొప్ప శక్తి ఈ అస్త్రం సొంతం. నారాయణాస్త్రం. నారాయణ అంటే విష్ణువు. అందుకే ఈ అస్త్రం మహావిష్ణువు ఆయుధం. దీన్ని ప్రయోగిస్తే ఎంతటి వారైనా తుడిచిపెట్టుకుపోతారు. మహాభారతంలో అశ్వత్థామ ఆ అస్త్రాన్ని స్వాధీనం చేసుకుని పాండవులపై ప్రయోగిస్తాడు. ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆకాశంలో 11 మంది రుద్రులు కనిపిస్తారు. అంతేకాకుండా నారాయణ చక్రం స్పెషల్ ఏంటి అంటే ఇది వివిధ రకాల ఆయుధాలుగా మారిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఆకాశంలో చక్రాలు, గదలు, పదునైన బాణాలు ఇలాంటి లక్షల సంఖ్యలోకి మారిపోతాయి. అది పాండవులపై విరుచుకుపడ్డానికి కదులుతుంది. అప్పుడు ముందుగా ఎదురుపడ్డ సైనికులు చనిపోతారు. కానీ ఆ తర్వాత ఉన్న పాండవులు శ్రీకృష్ణుడి సహకారంతో బయటపడతాడు. అయితే వీళ్ళు ఎలా బయటపడ్డారు అనేదిగా మీ డౌట్. ఈ నారాయణ అస్త్రంలో ఒక కిటుకుంటుంది. శత్రువు ఎంత దూరం పారిపోతే ఈ అస్త్రం అంత వెంబడించి మరీ చంపుతుంది. అదే ఈ అస్త్రానికి లొంగిపోతే చంపకుండా తిరిగి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా కృష్ణుడు పాండవులకు అదే ఉపదేశించాడు. ఇక శివుడు 3 బాణాలు. ఈ పేరులో ఉన్నట్టే 3 పవర్ బాణాలు కలిసి ఒక అస్త్రంలో ఉంటాయి. ఇది మహాశివుడి అస్త్రం. ఘటోద్గజుడు కొడుకు బబ్రిక ఈ అస్త్రాన్నిస్తాడు. ఈ 3 బాణాలను ఒకేసారి ప్రయోగిస్తాడు. అయితే అందులో మొదటిది టార్గెట్ ఎక్కడ ఉందో గుర్తిస్తుంది. రెండోది బాణం టార్గెట్ను టార్గెట్ చేసి కొల్లగొడుతుంది. ఇక పాశుపతాస్త్రం. ఇది అత్యంత విధ్వంసాన్ని సృష్టించే ఆయుధం. దీన్ని శివుడు, ఆదిపరాశక్తులు, కాళీమాతలు ఉపయోగిస్తారు. ఇక మానవుల విషయానికొస్తే మహాభారతంలో అర్జునుడు, రామాయణంలో విశ్వామిత్రుడు, పరశురాముడు అలాగే శ్రీరాముడు కూడా దీన్ని ఉపయోగించాడు. ఇక వజ్రాస్త్రం. ఇది ఇంద్రుడికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం. దదీచి మహర్షి వెన్నెముకతో ఈ ఆయుధాన్ని రూపొందించారు. దీనికి చాలా రకాల శక్తులున్నాయి. అంతేకాకుండా ఈ వీడియో మొదట్లో మీకు ఒక సీక్రెట్ చెబుతానని చెప్పాను. అదేంటంటే దేవుళ్ల దగ్గర ఈ అస్త్రాలుంటే మనిషి దగ్గర కూడా ఒక గొప్ప అస్త్రం ఉంది.
అదేంటో తెలుసా? బుద్ధి. మీ బుద్ధిని సరిగ్గా ఉపయోగిస్తే ఆ అస్త్రాన్ని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు. కానీ అది మంచి కోసం, ప్రయోజనం కోసం, ఎదుగుదల కోసం మాత్రమే ఉపయోగించండి.